హాయ్. హలో. వెల్కమ్ బ్యాక్. ఈరోజు వచ్చేసి ఫుల్ ఆయిల్ అయితే పెట్టేశానండి. ఇంకా కొంచెం వర్క్ అయితే ఉంది. బెడ్షీట్స్ అవన్నీ మాడదాం అనుకుంటున్నాను. మార్చిన తర్వాత ఇప్పుడు ఒక బర్త్డే పార్టీ అయితే ఉంది. ఫాస్ట్గా ఇక్కడ బెడ్షీట్ చేంజ్ చేసేసి మనం పార్టీకి అయితే రెడీ చేసి వెళ్దాం. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. సో ఇంకా ఇక్కడైతే బెడ్రూమ్ డీప్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశానండి. ఫంక్షన్కి వెళ్ళక ముందు ఒకటి, ఫంక్షన్కి వెళ్ళి వచ్చినాక ఒకటి అయితే డీప్ క్లీనింగ్ అయితే చేశాను. మీరే ఈ వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ ఒక మూవీ అయితే చూపించాను కదా, అది ఏ మూవీ అనేది నాకు కమెంట్ చేయండి. సో నాకైతే సండే అంటేనే లేజీ డే అండి. కాకపోతే ఇంక ఈరోజు బర్త్డే పార్టీ ఉంది కాబట్టి వెళ్ళాలి. సో అందుకని ఫాస్ట్గా దుమ్మందుకు ఉంటుంది కాబట్టి ఫుల్ సండే కాబట్టి ఫుల్ ఆయిల్ అయితే పెట్టేశాను. తలస్నానం అయితే చేసుకోవాలి. ఫాస్ట్గా బెడ్షీట్ అయితే చేంజ్ చేసి తలస్నానం అయితే చేసుకుందాము. సో బాయ్, మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని. సో ఇంకా రూమ్ అంతా మొత్తం డీప్ క్లీనింగ్ అని చెప్పాను కదండి. ఇంక అందుకనేసి ఇంక మొత్తం బూజులు, ఫ్యాన్స్ అండ్ మిర్రర్ దగ్గర ఉండే సెల్ఫ్స్ ఇంకా అవన్నీ అంతా డస్టింగ్ అయితే చేసేస్తానండి. ఇంకా చేసిన తర్వాత ఇంకా అవన్నీ కూడా వెనకమ్మడే ఇమీడియట్లీ ఇంకా ఇక్కడక్కడ వేయకుండా ఆ బట్టలను వాషింగ్ మిషన్కి అయితే వేసుకుంటాను. ఇంకా అంత లోపల ఇంకా రూమ్లో పని అంతా అయిపోయేసరికి బయటికి అయితే వచ్చేస్తాయి. ఇంకా ఇక్కడ డస్టింగ్ అంతా చేసిన తర్వాత కసువు కొట్టేసుకొని ఇంకా తర్వాత మాప్ కూడా పెట్టేసుకున్న తర్వాతనే బెడ్షీట్ అయితే చేంజ్ చేస్తానండి. ఇంకా ఇదంతా పని చేసుకుంటాం కాబట్టి హ్యాండ్స్కి దుమ్మంతా పట్టింటుంది కాబట్టి హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చిన తర్వాతనే ఒక మంచి బెడ్షీట్ అయితే పరుస్తాను. సో ఇక్కడ రూమ్లో పని అంతా కంప్లీట్ అయ్యేసరికి ఇంకా నాకు బట్టలు కూడా బయటికి అయితే వచ్చాయండి. ఇంకా తర్వాత పైకి వెళ్ళేసి కర్టన్స్ ఇంకా అవన్నీ కూడా వాష్ చేశాను. అందుకనేసి ఇంకా అవన్నీ కూడా ఎండలో ఆరేసుకొని అయితే వచ్చాను. సో ఫైనల్గా ఒక బెడ్రూమ్ అయితే రెడీ అయిపోయింది కదండి. ఇంకా టైం అవుతుందనేసి ఫంక్షన్కి వెళ్ళాలనేసి సింపుల్గా ఇలా అయితే రెడీ అయ్యాను. ఫైనల్గా నా లుక్ ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి.
కింద పెట్టేసేనా కింద చిన్నగా ఫైనల్గా ఫంక్షన్కి అయితే అటెండ్ అయ్యామండి. ఇంకా గిఫ్ట్ ఏమైనా తీసుకుందాం అనేసి గిఫ్ట్ షాప్కి వచ్చాము. 2 థింగ్స్ అయితే సెలెక్ట్ చేసాము. ఇంకా ఫైనల్గా మా హస్బెండ్ కాల్ చేసేసి ఏ తీసుకోమంటే అదైతే తీసుకున్నామండి. టుట్టి ఎత్తుకొని ఉంది కదండి, అదైతే తీసుకున్నాము. 1 ఇయర్ బాబు, ఇంకా అందుకనేసి తనకు బాగా యూజ్ అవుతుందనేసి ఇంకా గిఫ్ట్ అయితే తీసుకొని ఇంకా ఫంక్షన్కి అయితే వెళ్ళాము. అక్కడ ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత గిఫ్ట్ ఇచ్చేసి ఫోటో దిగేసి ఇంకా లంచ్ కూడా మేమైతే కంప్లీట్ అయితే చేసామండి. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అబ్బబ్బా ఏమి ఎండలండి, చాలా అంటే చాలా ఎండలు పెడుతున్నాయి. ఇంకా సమ్మర్ ఇంకా స్టార్ట్ కాలేదు, ఎండలు అయితే చాలా వేడిగా ఉంది. ఇంకా ఇంటికి వచ్చేసరికి ఆ ఎండకు నాకు అస్సలు పని చేసుకోబుద్ది కాక ఒక స్లీప్ అయితే వేసానండి. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా సెకండ్ బెడ్రూమ్ అయితే సదురుకున్నాను. ఇది కూడా ఇంకా ఈరోజు కొత్త బెడ్షీట్ అయితే వేసానండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా రిటర్న్ గిఫ్ట్ ఏమి ఇచ్చారనేది కూడా మీకు చూపిస్తానండి. చాలామందికి ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏమేమి చీరలు కట్టుకున్నారా, ఏమేమి జ్యువెలరీ వేసుకున్నారా అని ఫస్ట్ అయితే అది ఆలోచించేస్తారు. ఇంకా తర్వాత ఫుడ్ ఏ ఐటమ్స్ పెట్టారా, ఎంత మంచిగా పెట్టారా అనేది చూస్తారు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ థింక్ వచ్చేసి ఇంకా మనకి ఏ గిఫ్ట్ ఇస్తారా, ఎటువంటి గిఫ్ట్ అంటే మనం గిఫ్ట్ కొనుక్కోలేక కాదండి, అది ఒక ఎగ్జైట్మెంట్. ఎలాంటిది ఇస్తారు, ఎటువంటిది ఇస్తారు, ఇంకా కిచెన్లోకి సంబంధించి మనకు యూజ్ఫుల్ అయ్యేది ఇచ్చామంటే మన ముఖంలో ఆనందం అంతా ఇంత ఉండదు కదా. సో నాకైతే చాలా బాగా నచ్చాయి ఈ డబ్బాలు. వేటుకోక వాటికి యూజ్ చేద్దాం అనుకుంటూ ఉన్నాను. ఇంకా ఏదైనా గిఫ్ట్ వచ్చిందంటే మనం ఊరుకుంటామా, ఏదో ఒక దానికైతే వాడేసుకుంటాం కదా. సో ఇలా ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఈ 3 ఆలోచన అయితే ఇంకా ఆడవాళ్ళ మైండ్లో అయితే తిరుగుతూ ఉంటాయి కదండి. నిజమేనా, అవునో కాదో అనేది కూడా నాకు కమెంట్ చేయండి. సో ఈ వీడియో అయితే ఇంతటితో సమాప్తం అండి. ఈ చిన్ని మినీ బ్లాగ్ అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ అండి, చాలామంది వీడియోని లాస్ట్ వరకు చూడడం మర్చిపోతున్నారండి. ఎందుకంటే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే నేను ఏం చెప్తున్నాను, నేనేం చూపిస్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది. ఈ వీడియోని చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ లైక్ చేయడం అయితే మర్చిపోకండి. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఎటువంటి వీడియోస్ కావాలనేది కూడా నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.